పురస్కరించుకుని ప్రియమైన సోదరులకు కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. దొడ్డి కొమరయ్య తెలంగాణ పోరాటంలో తొలి అమరవీరుడు. ఆయన మరణించి 78 సంవత్సరాలైంది. అయినా ఆయన పేరు ఇప్పటికి కూడా చరిత్రలో, ప్రత్యేకించి తెలంగాణ చరిత్రలో అక్షరాలతో లిఖించబడింది. అది యాదృచ్ఛికమా పోరాటమా అనేది కాకపోయినా ఆ కుటుంబాలన్నీ కూడా ఆనాడు ఊరేగింపులో ఉండటం, ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళి పాల్గొనటం, తద్వారా ఆ కాల్పులకి మొదట గురైన వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఇప్పుడు ఆయనకి ఇక్కడ బీసీలు, ఎస్సీలు లేదా కులాల్లో ఆపాదించాల్సిన అవసరం లేదు. దొడ్డి కొమరయ్య అంటే మొత్తం సాయుధ పోరాటానికి ఆయన కారకుడయ్యాడు. కారకుడు అంటే మొదటిసారి నేల కొరిగినటువంటి అమరుడయ్యాడు. మొదటిసారి నేల కొరగడం అంటే ఇక అక్కడ నుంచి ఎత్తుగాడు కూడా తెలంగాణ విజయంలో, ఈ తెలంగాణ విజయం కాదు, అప్పటి తెలంగాణ సాయుధ పోరాట సమరంలో అప్పటి నుంచి కూడా కొమరయ్య ఎప్పుడైతే నేల కొరిగాడో ఆనాటి ఆ సాయుధ అప్పుడు సాయుధ పోరాటాన్ని పిలుపు ఇవ్వలేదు. మన ఉద్యమం ఎత్తుగాడు కూడా మార్చుకోవాల్సి వచ్చింది, రూపం మార్చుకోవాల్సి వచ్చింది. ఇక అలా వాళ్ళ అరాచకాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు ఏ పద్ధతిలో హింసకు బాధపడుతున్నారు, హింసకు దానికి పరిష్కారం ప్రతిఘటన పోరాటం చేయాలనే ఉద్దేశంతో మన నాయకులు కూడా ఆ రోజుల్లో ప్రతిఘటన పోరాటాన్ని ఇవ్వటం జరిగింది. గ్రాడ్యువల్ కాదు 17 ఆ తర్వాత అంటే అంతకుముందు ఆ పోరాటాలు నడుస్తుండగానే దేశానికి స్వాతంత్రం రావటం, తెలంగాణకి స్వాతంత్రం రాకపోవటం, ఆ క్రమంలో 47 ఆగస్టు 17న మనం కాదు మగ్దుం మహిద్దీన్ కాదు వీళ్ళ ముగ్గురు కూడా సాయుధ పోరాటానికి పిలిపివ్వడం జరిగింది. మరలా 48 సెప్టెంబర్ నాటికి, అదే తారీఖు 40 అనేక మంది మన కామ్రేడ్స్ బలయ్యారు, ఆహుతయ్యారు. అంటే దీనికి పునాది దొడ్డి కొమరయ్య. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ పోరాటం అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. భూ సంస్కరణలు అందులో నుంచి వచ్చాయి, వెట్టి చాకిరి వ్యతిరేక ఉద్యమం అక్కడి నుంచి వచ్చింది, భాషా ఉద్యమం అక్కడి నుంచి వచ్చింది. ఆ విధంగా జమీందారులు, జాగీర్దారులు, ఫ్యూడల్ ప్రభువులు, ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ, వీళ్ళందరిపైన తిరుగుబాటు చేసే ధైర్యం వచ్చింది ఈ పోరాటం అంటే. అందువలన తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ. ముందు బాంఛల ద్వారా కాలు మోపుతా అనే సంస్కృతి నుంచి బానిసలు కాదు తిరగబడదామని నేర్పింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం స్ఫూర్తి వల్లనే, కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఆ పిలుపు వల్లనే ఇవాళ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తిరుగుబాటు చేసేది తెలంగాణ ప్రజలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఉపయోగించుకున్నాడు కేసీఆర్ బాగా. దీన్ని ఉపయోగించుకుని ఆనాడు తెలంగాణ సాధనలో ఒక పాత్ర వహించాడు. నోటి అందులో అంగీకరించాలి. అందులో మన పాత్ర కూడా ఉంది. మొదటి తెలంగాణ పోరాటం అంతా మందే. మొదటి సాయుధ పోరాటం సాగర్ ఐలమ్మ అయినా, మగ్దుం మహిద్దీన్ అయినా, దొడ్డి కొమరయ్య అయినా, బందయ్య అయినా, లేకపోతే ఇంకా రావి నారాయణ రెడ్డి గారు, మన పేర్లే ఉపయోగించుకుంటాడు ఆయన ఎప్పుడు. అన్ని పోరాటాలు మనవే. తర్వాత మొన్న జరిగినటువంటి ఉద్యమంలో కూడా ఆనాటి తొలి అమరుల పేరుతోనే ఆయన నడిపి మరలా డోకా జరిగింది తెలంగాణలో. ఇప్పుడు మరలా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. మనం కూడా పొత్తులో ఉన్నాం. అంటే పొత్తులో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసినవన్నీ ఆమోదించాలనే రూల్ ఏమి లేదు. వాళ్ళు చేసినవన్నీ, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు పాలకులుగా వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. ప్రజల తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా
మా బాధలు ఇవన్నీ చెప్పే హక్కు మనకు ఎప్పుడు ఉంటుంది. మా కష్టాలు, మా వాళ్ళ కష్టాలు నన్ను ఏఐటీసీ కామ్రేడ్స్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. అట్లనే ఎవరు కష్టం వచ్చినా ఎవరు ఆగలేక, కష్టాలు వచ్చినప్పుడు కొంతకాలం ఆగుతాం. తర్వాత మనం ప్రభుత్వానికి ఇవ్వమని ఆగకపోయినా మన కష్టాలు ఇవి అని ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఆ ధైర్యం ఎవరి వల్ల వచ్చిందంటే అటువంటి నాయకులు రెడ్డి కొమ్మరి లాంటి వాళ్ళు. అందువల్ల భవిష్యత్తులో ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఇంకా చాలా సమస్యలపైన మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉద్యమాలలో మనం కమ్యూనిస్ట్ పార్టీగా వెనక ఉండటానికి వీల్లేదు. కమ్యూనిస్ట్ పార్టీ మరింత ముందుకే వెళ్ళాల్సిందే. మరిన్ని పోరాటాలు శ్రీకారం చూడదాం. అది రాజకీయ లక్ష్యం వేరు, కానీ ప్రజా ఉద్యమ లక్ష్యం వేరు. ఈ రెండింటినీ ఒకదాని కూడా పొందడం అవసరం లేదు. రాజకీయాల లక్ష్యం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో అప్పుడున్నటువంటి ఆ అంచనా, అప్పుడున్నటువంటి వాతావరణం, అప్పుడున్నటువంటి పార్టీల పొందికలు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి మొదటి ప్రాధాన్యత ఎవరైనా అంటే ప్రజల సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత. అది తీసుకుని ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరికీ నమస్కారం.